హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి గణేష్ నిమజ్జనం మర్నాడు తీసింది. ఇంక ఇలా పొద్దున్నే మొక్కలకి నీళ్ళు వేద్దామని చెప్పాను. ఇదిగోండి రోజైతే నేను టిఫిన్కి రాత్రి పిండి కొంచెం ఉంటే దోశలు అయితే వేస్తున్నాను. మా చిన్నవాడు అయితే తినేసి వెళ్ళాడు. ఇంక ఇప్పుడు క్యారేజీ పంపాలి. టిఫిన్ తినేసి క్యారేజీ వండి క్యారేజీ అయితే పంపుతాను. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంక టిఫిన్ చేసేసి ఇంకా బట్టల పనులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసేసుకుని ఇంక నేను వంట అయితే మొదలు పెడతాను. ఇంక ఈ లోపు అయితే వచ్చి మాకు రోడ్లు వేసారు కదండి. రోడ్లు అయితే ఎప్పుడో 5-6 నెలలు అయింది వేసి, కానీ ఇప్పుడు ఎందుకో లైన్స్ ఏవో వేస్తున్నారండి అటు ఇటును. అది చెప్పాను కదా, మా ఊర్లో ఏదో ఒక అడావిడే జరుగుద్ది. ఇంక ఇవాళ అయితే ఇది ఇంకా మేము తుడిచేసి ఉన్నా కానీ మళ్ళీ వచ్చి వాళ్ళు మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంక ఈ బార్డర్లు అయితే వేస్తున్నారండి. ఇంక వాళ్ళు కూడా ఏదో మిషన్ చాలా సౌండ్ వచ్చేస్తుంది. ఇంక ఈ పనులు అయితే ఎలా అవుతున్నాయి. ఇంక నేనేమో బయటకు వచ్చి కాసేపు నుంచి చూసేసి ఇంక నేనైతే వంట చేసేద్దామని అయితే వెళ్ళి వంట అయితే చేసేసానండి. ఇది కూడా వంట అయితే అయిపోయింది. ఇంక నేను ఎంత తీయలేదు. ఇంకా బెండకాయ కూర, కొంచెం ఏమో రసం, మా చిన్నోడు క్యారేజీ పంపించేసాను, కొంచెం ముద్దపప్పు, పెరుగుతోడు పెట్టాను. ఇంక ఇప్పుడైతే భోజనాలు చేసి నేను మళ్ళీ వాళ్ళైతే ఊరు వెళ్తున్నానండి. ఊరేం కాదు, మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈరోజు అక్కడ సంబరం. కాసేపు భోజనం చేసి అయితే వెళ్తాం. ఇంక మా పక్క వాళ్ళు ఇంటి దగ్గర అండి ఇది ద్రాక్ష పళ్ళు పాదు. నేను ఇంకా అలాగా బట్టేద్దామని చెప్పేసి వెళ్ళాను మెషిన్ దగ్గరికి. వెళ్తే ఇంకా అక్కడ పాదు అయితే ఉంది. ఎట్టి సంవత్సరం నుంచి ఉందండి. వెళ్తాను, ఆవిడ కోసుకోమంటారు కానీ నాకే ఎందుకు అంత ఇష్టం ఉండదు. చెట్టు తెంపేయడం ఎందుకని. చూసారు ఎంత బాగున్నాయో. అత్తయ్య గారి చూడండి ద్రాక్ష పళ్ళు గుర్తు. లక్ష్మి గారి ఇంటికాడ పొద్దున్న మిషన్ ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికాడ కాలనీ అత్తయ్య గారు నేను వెళ్తే ఆవిడకి నేను కోసి తెచ్చుకున్నాం. ఒకటి పెట్టుకోండి, కడిగేసానులే తినండి. ఒకటి చాలా చాలా గుత్తులు ఉన్నాయి. చెట్టు నిండా గుత్తులే, చాలా బాగున్నాయి. కాలనీ అత్తయ్య గారికి నాకు చాలా గుత్తులు ఉన్నాయండి. మొత్తం పాదంతా గుత్తులే ఉన్నాయి, కానీ పచ్చిగా ఉన్నాయి. మొన్న అయితే కోసేసారంట. చాలా గుత్తులు ఉన్నాయి. అందరూ కోసుకుంటున్నారంటే అందరికి ఇచ్చేస్తున్నారంటే నేను పాప మళ్ళీ ఏం తినట్లేదంటే నాకుని మా కాలనీ అత్తయ్య గారికి అయితే ఇచ్చారు. చెరుకు 2 గుత్తులు ఇచ్చారు. ఇదిగోండి ఇప్పుడైతే మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అక్కడ పెద్ద ఏనుగుల సంబరం, చిన్న ఏనుగుల సంబరం నాకు అంత తెలియదు కానీ మొత్తానికి ఏనుగుల సంబరం అందుకని చెప్పి వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళు లేరు కానండి, చూసొద్దామని అయితే వెళ్తున్నాం. నిరుడు కూడా చూసాము, ఎప్పుడు చూస్తాం. ఇంక ఇప్పుడు కూడా సరే చూసొద్దామని. మా చిన్నోడు వచ్చాక వెళ్దాం అంటున్నాడు. మా చిన్నోడు రానన్నాడు. ఇంక సరే నేనైతే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళాక చూస్తానండి. ఇంక ఇక్కడైతే మేము బయలుదేరామండి. ఇంకా అంటే మా చిన్నోడు రానని చెప్పాడు. వాడు వచ్చిన తర్వాత వెళ్దామని అడిగాం వాడిని. కానీ ఇంకా వాడు నేను రాను, మీరు వెళ్ళొచ్చేసేయండి, నాకు లేట్ అవుతుంది అని చెప్పాడని ఇంక మేము చాలా మధ్యాహ్నం వెళ్తున్నామండి. ఎందుకంటే కొంచెం వాడు వచ్చేసరికి వచ్చేద్దాంలే అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే చిన్న ఏటీఎం పని ఉంటే ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మా అమ్మగారి ఇంటికి వెళ్ళి రామచంద్రపురం నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మేమైతే ఇలా వెళ్తాం. ఇంక ఇది మొత్తం చుట్టూరు పొలాలే అండి. పొలాలు, రైలు, చెరువులు బాగుంటుంది ఇక్కడ. చాలా ప్రశాంతంగా, అంటే పెద్దగా ట్రాఫిక్ అయితే ఏముండదు, కానీ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంటుంది. రోడ్డు అంతని బండ్ల వరకు వెళ్తాయండి, బస్సులు అయితే ఏమీ వెళ్ళవు ఈ రోడ్డు అంటనే, కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా వ్యాలింగ్ అయితే వచ్చేసాము. అంటే మేము వచ్చేసరికి 5-5:30 అలా అయ్యిద్ది అనుకుంటాను. ఇంకా అయితే లైటింగ్లు అయితే ఇంకా పెట్టలేదు, ఇంకా జరుగుతున్నాయి పనులు. ఇంకా షాపులు అన్నీ పెట్టారు. అంటే ఇంక నైట్ అయిందంటే ఖాళీ ఉండదు, మాకు వెళ్ళడం మళ్ళీ లేట్ అయిపోతుందేమో. చిన్నోడు ఇంటికాడ వాడు వస్తే గొడవ ఉండదు అనుకోండి, ఎంత టైం అయినా ఇంక వాడు ఇంటి దగ్గర ఉండిపోతాడు అన్నట్టు ఇంక మేము వచ్చేసాము ఇక్కడికి. ఇంకా రెడీ చేస్తున్నారండి. చూసారు ఎంత బాగున్నాయి రథాలు అయ్యి. నైట్ అయితే ఇంకా బాగుంటుందండి. నైట్ కూడా తీసాము వచ్చేటప్పుడు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయింది బ్యాండ్ అది ఇది చాలా హడావుడిగా అయితే చేస్తున్నారండి. చాలా బాగుంటుంది. తీన్మార్ అది ఉంది. ఇంక మేము ఇలా చూస్తా కొంచెం అన్నీ తిరుగుతున్నాం. అంటే మళ్ళీ నైట్ అయితే కొంచెం తిరగలేమేమో, ఖాళీ ఉండదేమో అని చెప్పేసి ఇంకా ఇదే ఒక పక్కనండి, ఇంకొక పక్కనేమో ఇంకొక చోట, రెండు చోట్లది కలిపి ఒక రోడ్డు అంతా పెడతారు. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే చేస్తారు. 2 గుళ్ళ దగ్గర చేస్తారండి. 2 గుళ్ళ దగ్గర కూడా ఒకరోజే. లైటింగ్లు అయితే మాత్రం చాలా బాగా పెడతారు. ఇంక ఇక్కడ గుడి ఉంది, అదే వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము. ఈ గుడి చాలా బాగుంటుందండి. చిన్న గుడే కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే మేము దండం పెట్టుకుని ఇంకా
మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా ఒకసారి ఇంటికి వెళ్దాం, ఇంటికి ఇంకా వెళ్ళలేదండి, ఇంటికి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఆ వేణుగుది ఒక బాబుకి అయితే తయారు చేసి పెట్టారండి. ఆ తొండం పెట్టి తయారు చేసి పెట్టారు. ఇక్కడ మేమైతే ఇంకా వినాయకుడికి అయితే దండం పెట్టుకుని ఇంక బయలుదేరి చూడండి ఎంత బాగున్నారు ఆయన. ఇక్కడ ఇంక మేమైతే ఇంక ఇంటికి వెళ్ళి వద్దాము. ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడే మా తోటికోడలు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ అమ్మగారితో అక్కడే, ఇంక వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి మేమైతే ఇంక బయలుదేరుతున్నాం. ఇంక ఇప్పుడు లైటింగ్లు అయితే పెట్టలేదు, సాయంత్రానికి అయితే బాగా మోపు చేస్తారు. ఇప్పుడు ఇంకా వెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి తీన్మార్లు ఇంకా ఈ రథం ఏదో తయారు చేశారండి. ఇందులోనే ఆ బాబుని అయితే కూర్చోబెట్టారు, ఏనుగు తొండం పెట్టి ఆ బాబుని అయితే కూర్చోబెట్టి ఈ రథాన్ని అయితే ఊరేగిస్తున్నారు. అదిగోండి ఆ బాబే, చిన్న బాబే ఆ బాబు. ఇంకా అలా పెట్టి కూర్చోబెట్టి ఆ రథాన్ని అయితే తిప్పుతున్నారు. మరి ఊరంతా తిప్పారో మరి ఎక్కడి వరకు తిప్పారో తెలియదు కానీ మొత్తానికి తిప్పారు. ఇంక మేము కాసేపు అవన్నీ కవర్ చేసుకుని నైట్ అయితే మళ్ళీ ఇంత అవ్వచ్చు అవ్వకపోవచ్చులే అన్నట్టు ఇక్కడ ఒక వినాయకుడు అండి. ఈ వినాయకుడు కూడా ఊరేగిస్తారు అనుకుంటా, మరి నాకు కూడా తెలీదు. ఇక్కడ నిలబెట్టిన వినాయకుడు అనుకుంటానండి. ఇంకెక్కడ నేనైతే నుంచున్నాను, ఇంక ఈయనైతే వీడియో కవర్ చేస్తున్నారు. మేము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాసేపు కూర్చుని వచ్చేద్దాం అనేసి ఒకసారి చూసేసి మా అమ్మ వాళ్ళు అయితే లేరు, మేమే వచ్చామండి. ఇప్పుడే వచ్చాము, 10 నిమిషాలు అయింది. మా అక్కళ్ళు ఉంటే మా అక్కళ్ళ ఇంటి దగ్గర కూర్చుని ఇప్పుడే వచ్చాము. మా అమ్మ వాళ్ళలోనేమో ఉందరు ఈ పండగ ఇదాకా ఉందామనుకున్నారు. మా తమ్ముడు జ్వరం వచ్చిందని వెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా మరదలకి మా మాన్యాకి కూడా వచ్చేసింది. అసలు బాగోలేదు వాళ్ళ ముగ్గురికి. తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంచెం తగ్గిందంటే మా నాన్నకి మా అమ్మకి కూడా వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పి ఇంకెవరో లేరు, మేము వచ్చి కాసేపు ఉండి సంబరం చూసేసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతాం. ఇప్పుడు మా అక్కల ఇంటి దగ్గర లేట్ అయిపోయింది మాకు. ఇంకోటి మా అమ్మ అయితే ఎక్కడెక్కడ సర్దేసింది, అంటే మళ్ళీ 2 నెలల వరకు రారు కాబట్టి దుమ్ము అయిపోద్ది అని చెప్పి అన్నీ నీట్గా అయితే చేసేసుకుని వెళ్ళింది. ఇది అందరం ఉంటే ఒకలా ఉంటుంది, ఎవరు లేకపోతే ఇలాగే ఉంటుందండి పాపం. మళ్ళీ కార్తీక మాసంలో ఉంటుంది మా ఆడావిడి. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ చూసుకుని బయలుదేరదామని చెప్పి ఒక చోట అయితే బండి అయితే పెట్టి ఇంక మేము తిరుగుతున్నామండి. ఏవో కొందామని అనుకుంటాను కానీ ఏం కొనాలన్నా ఇంక అన్నీ ఇంట్లో ఉండేవే ఉంటాయని చెప్పి నేను కొట్లన్నీ చూసుకుంటున్నాను. నేనేమో తిడుతున్నారు ఏదో ఒకటి కొను లేదంటే వచ్చేసాయని చెప్పి. కానీ ఏముంటాయండి, పిల్లలు ఎవరన్నా ఉంటే అన్న కొనుక్కోవచ్చు. ఇంక పిల్లలు ఎవరో లేరు, నాకు కావాల్సినవేమో నాకు దొరకట్లేదు. నేను 2 ఏనుగులు ఏనుగులు కొనుక్కుందామని అనుకున్నాను, లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుందామని. కానీ నాకు అవి తప్ప అన్నీ కనిపించినాయి. ఇంకేవో చిన్న చిన్న క్లిప్స్ను ఏదో వెళ్ళాం కదా అని చెప్పి ఒక 2-3 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అంతే. ఇంకా మా చిన్నోడు ఫోన్ చేసి అడిగాను ఏమైనా తేడా నీకని. నాకేం తేడా, నేను చిన్నపిల్లడు అని అడుగుతున్నాడు. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకేం కొనుక్కోలేదు కానండి. ఒకసారి మాత్రం అన్నీ చూసేసుకుని వచ్చేసాము అంతే. ఇంకా అలా తిరిగేసి కాసేపు అవన్నీ చూసేసి ఇంకా మేము మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరిపోదాం అనుకున్నాం. పోయిన సంవత్సరం అయితే మా తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మా పెద్దోడు కూడా వచ్చాడండి వినాయక చవితికి వచ్చినట్టున్నాడు. మేము అందరం కలిసి వచ్చాము అప్పుడు ఈ సంబరం చూడటానికి. ఈ సంవత్సరం ఇంకా మరి ప్రతిసారి ఒకలాగే అవ్వాలంటే అవ్వదు కాబట్టి ఈ సంవత్సరం అయితే ఈయన నేను వచ్చాము. అంటే లైటింగ్ అది ఎలా ఉందని చూద్దామని వచ్చాము. మా తమ్ముడు ఒకసారి ఇల్లు కూడా చూసిరండి అక్క అన్నాడు. ఇంక సరేలే అని చెప్పి బయలుదేరి వచ్చామండి. ఇంక ఇక్కడైతే ఇంక ఇలాగే ఇప్పుడు ఇంకా జనం తక్కువగా ఉన్నారు, ఎందుకంటే మేము 7-7:30 లోపే వచ్చేసాం కాబట్టి. అదే సాయంత్రం 8-9 అయింది అనుకోండి, అసలు ఇలా మనం నడవటానికి కూడా అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే అప్పుడే పనులు అవి చేసుకుని ఇంకా వస్తారు కదండి, భోజనాలు అవి చేసి బయలుదేరి సాయంత్రం వరకు అలా సరదాగా చూసి అయితే వెళ్తారు. ఇంక ఇది ఇప్పుడుది కాదండి, ఇది ఎప్పటి నుంచో అంటే పూర్వం నుంచి కూడా ఈ సంబరం అయితే ఇలాగే చేస్తున్నారంట. లైటింగ్లు అవి ఇంకా నాకు తెలిసి ఇంకా బాగానే పెట్టేవారు అనుకుంటా. ఇంకా ఇలా అయితే ఇది ఎప్పుడు అలాగా జరుగుతూనే ఉంటుందండి సంవత్సరం. ఇక్కడ ప్రసాదానికి అయితే రాజ్మా అయితే పెట్టారు. ఇంక నేనైతే తీసుకుని నేను తింటున్నాను. ఇంక ఇవన్నీ తిరిగేసి ఇంక బయలుదేరదాంలే అని చెప్పేసి ఇంక మేము చూస్తున్నాం. ఇంక ఏం కొనుక్కుందామన్నా ఇంక కొనుక్కున్నాయన్నీ ఇంట్లో మళ్ళీ అదో పక్కన పడి ఉండడం తప్ప మనకు అవి ఉపయోగం ఉండదండి. ఏముంటాయి ఇంకా. అయినా బయట ఇంతకుముందు తీర్థాల్లోనే దొరికాయి కాబట్టి పని కట్టుకుని అప్పుడే కొనుక్కునేవారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామంటే ప్రతి షాపింగ్ మాల్కి లేదా స్మార్ట్ బజార్లు, డీమార్ట్లు ఇంక ఇన్ని వచ్చిన తర్వాత మరి పని కట్టుకుని తీర్థంలో అయితే ఇంకా ఏదో సరదాగా వెళ్తే ఏదో కొనుక్కోవాలని చెప్పి కొనుక్కోవడమే తప్పండి.
అంతకంటే ఇప్పుడు ఇది అవసరం అని ఏమీ లేదు కదండి, అందుకని నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా ఇలాగ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుని ఇంకా అక్కడెక్కడ చూసేసి ఇంక నేనైతే ఇంటికి బయలుదేరిపోయాను. ఇంకా ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, ఉంటాను, బాయ్.